గురు గురు 500 అర్జెంట్ కావాలి. మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. ఆ డబ్బు ముట్టుకోవద్దు. ఏమిటి గురు? అది పాప సొమ్ము. దాన్ని ఎక్కడే చేర్చాలి అక్కడికే చేర్చాలి. ఎక్కడికి చేరుస్తావు గురు? ఆ పిల్ల దగ్గరికా? ఇంకెక్కడి పిల్లలే గురు. మన కేసు అయిన తర్వాత నిద్ర మాత్రలు మింగిందట. కేసు సీరియస్ అట. హాస్పిటల్లో చేర్పించారట. బతుకుతుందో లేదో అనుమానమే. ఈ మందులు తీసుకురండి. అలా డాక్టర్ ఎలా ఉంది? ఇప్పుడే స్పృహ వచ్చింది. త్వరలోనే కోలుకుంటుంది. ఏమండి, ఈ బిల్లు వీకెండ్ లాగా పే చేయాలి. అభి ఉన్నాడా? లేడు. మరి అతని బైక్ ఎక్కడుందేమిటి? ఏం లేదు, బైక్ అమ్మేమన్నాడు. అమ్మేమన్నాడా? ఎందుకు? గురు డబ్బు తెచ్చావా? లేదు. ఏ మోటార్ సైకిల్ అమ్మలేదా? లేదు. ఎందుకని? అది నేనే అమ్మద్దన్నాను. నువ్వెందుకు వచ్చావు? డబ్బు ఇవ్వడానికి. నాకు డబ్బు అక్కర్లేదు. చూడలడు, నేనేం పరాయదాన్ని కాదు. నా అవసరం కొద్దీ నీ చుట్టూ తిరగడం లేదు. నీ అవసరం కోసం నా దగ్గర డబ్బు తీసుకుంటే తప్ప. నీ డబ్బు నాకేం అక్కర్లేదు. ఒరే మొద్దు మొహమా, నువ్వైనా చెప్పవా? తీసుకో గురు. నా చేతికి ఇవ్వండి అమ్మగారు. చూడు, డబ్బుకేం తొందర లేదు. రుణం తీర్చుకోవాలంటే చాలా మార్గాలున్నాయి. వస్తాను. సారీ, రూమ్ నెంబర్ 16 బిల్ సెటిల్ చేయి. చూడండి, ఆమెకి ఇప్పుడు బాగానే ఉంది. చూస్తారా? రండి. ఏమండి, ఆవిడకి స్నానం చేయించాలి. మార్చడానికి బట్టలు పంపించండి. అలా ఆగో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్నేం ఉద్ధరిద్దామని? నేను చచ్చిన తర్వాత నా శవాన్ని తీసుకెళ్లి వ్యాపారం చేద్దామనా? ఏమిటమ్మా? డాక్టర్, అతను ఇక్కడి నుంచి ముందు బయటకు వెళ్ళిపోమని చెప్పండి. అతను ఒక్క క్షణం ఉన్నా నేను భరించలేను. చూడమ్మా, నువ్వెందుకు చావాలనుకున్నావు? దానికి అతను ఎంతవరకు కారణమో నాకు తెలియదు, కానీ అతన్ని ఇక్కడికి తీసుకురాకపోయినా, ఇంత ఖర్చు పెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించకపోయినా, పగలు రాత్రి మాకంటే శ్రద్ధగా నిన్ను చూడకపోయినా నువ్వు బతికేదానివి కాదు. అసలు నీ కోసం వచ్చిన వాళ్ళు గాని, నీ గురించి పట్టించుకున్న వాళ్ళు గాని ఎవ్వరూ లేరు. దిక్కు మొక్కు లేని అనాథల జనరల్ హాస్పిటల్లో పడున్న నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇంత శ్రద్ధ తీసుకున్న వ్యక్తిని నువ్వెందుకు ఇలా అసహించుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎవరు? హలో హలో, కెన్ ఐ మీట్ ద లాయర్? Can I meet the lawyer in Nibanda? What is this nonsense? What is this? Why? Sorry, Rajamandi, Kakinada, Sagarta, America, London, Paris, where's why? What's bus stand there? What is this? Why? చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఎంతక్క తెలుగులో మాట్లాడుతున్నావు కదా, పెద్ద అమెరికా నుంచో రష్యా నుంచో దిగుతాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు ఎందుకు? తెలుగులో మాట్లాడు. లాయర్ గారు ఉన్నారా? ఎందుకు? ప్రైవేట్ గా మాట్లాడాలి. ఏంటే ప్రైవేట్ గా మాట్లాడేది? పబ్లిక్ వైఫ్ నేను ఇక్కడ ఉంటుండగా. చూడండి, ఇది మీతో ప్రైవేట్ గా మాట్లాడతానంటుంది. ఇదిగో చూడండి, అదే గిది పిచ్చి పిచ్చిగా మాట్లాడాలంటే మర్యాద ఉండదు. ఏంటంటే నువ్వు ఏం కావాలి మీకు? నేను లాయర్ గారితో మాట్లాడాలి. లాయర్ నేనే. లాయర్ స్వప్న గారితో మాట్లాడాలి. ఆ స్వప్నకి తండ్రి నేనే. కేసు విషయం ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడడానికి ఇది అవుతండి. నువ్వు బాయపడికి కేసు గురించి మాట్లాడాలంటే ఆవిడ అంత పోట్లాడుతుంది ఎందుకండి? అదో పిక్కిలో కేసు అండి. చూడండి, మీరు ఏదైనా కేసు విషయం మీద స్వప్నంతో మాట్లాడాలని అనుకుంటే
ముందు నాతో మాట్లాడాలి. ఆ కేసు టేకప్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించేది నేను. నేను మా ఆయనకు విడాకులు ఇవ్వాలనుకున్నాను. ఇస్తే నష్టం ఏమిటో, ఇవ్వకపోతే లాభం ఏమిటో కనుక్కుందామని వచ్చాను. చూడమ్మా, ఇలాంటి కేసులు మా అమ్మాయి టేకప్ చేయదు. ఏ వీలైనంత వరకు కలిసి ఉండే కేసులే కానీ విడిపోయే కేసుల్ని ఒప్పుకోదు. లాయర్ అని బోర్డు పెట్టుకున్నాక ఏ కేసు వచ్చినా ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకో అమ్మా, వెళ్ళురా. ఆ బోర్డు తీసి అవతల పారే. తీసి పారేస్తావు నువ్వు చెప్పావని. ఏమి డాడీ? ఇవిడ మొగుడికి విడాకులు ఇస్తుందట. ఎవరావిడ పాపం? ఆవిడకి మొగుడే పాపం. మనిషిని చూస్తే తెలియట్లే, బజార్ మనిషిలాగా. ఎందుకు మాట్లాడారు? అందుకనే ఇలాంటి వాళ్ళు వస్తారని గుమ్మం దగ్గర గోండాన్ని కాపలా పెట్టమన్నాను. గుమ్మం దగ్గర గోండ ఎందుకో మరొకటి గోండే కాదు గోట్క. అదే అన్నాను, నోరు తిరగలేదు. ఎందుకు అలా కోపడతారు? చూడమ్మా, సమస్యలకు పరిష్కారం చావనుకుంటే ప్రపంచంలో మనుషులే మిగలరు. సమస్యలు వచ్చినప్పుడే సమర్థించుకోవాలి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు. అలాగే. చూడమ్మా, ఇదిగో నీ పెట్టే. నువ్వు అద్దెకుంటున్న ఇంటావిడ పంపించేసింది. మళ్ళీ ఆ ఇంటికి రావద్దండి. నేను వాళ్ళ దృష్టిలో చెడిపోయిన దాన్ని. బహుశా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెడిపోతారనేవో. వస్తానండి, వస్తా. నీకెంత ఖర్చు అయింది? నువ్వు నా మీద ఎంత పెట్టుబడి పెట్టావు? నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా నా దగ్గర ఉంది ఇది. చూడండి, పెట్టుబడి పెట్టడానికి ఇది వ్యాపారం కాదు. వ్యాపారం కాకపోతే ఎందుకింత పెట్టుబడి పెట్టావు? మనసా, చాలా, సానుభూత? చస్తుందో బ్రతుకుతుందో కూడా తెలియని దాని మీద ఏ వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టాడు? మరి ఈ వ్యాపారస్తుడు ఎందుకు పెట్టాడో? సారీ, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను వ్యాపారం చేయలేదు. నా వ్యాపారంలోకి మీరు తీసుకురాబడ్డారు. దానికి దీనికి ఏమిటి తేడా? సావడానికి చంపడానికి ఉన్న తేడా. మరంత తేడా తెలిసిన వాడివి ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించావు? మనుషుల్లో రాక్షసులంటూ ప్రత్యేకంగా ఉంది. పరిస్థితులే మనుషులను రాక్షసులు చేస్తాయి. నా జీవితానికి ఇది ఒక బ్రతుకు తెరువు అవుతుంది అనుకున్నాను. నా బ్రతుకు తెరువు కొందరు జీవితాన్ని నాశనం చేస్తున్న నేను కల్లో కూడా ఊహించలేదు. నేను మనిషిని. నాకు సొంత చెల్లెలు లేకపోయినా చెల్లెలు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తల్లి లేదు అన్నా, ఉంది. ఆమె తల్లి కాదు, దేవత. నా ఒంట్లో రక్తం ఉంది కాబట్టి నేను చేసిన తప్పు తెలుసుకోగలిగాను. నా ఒంట్లో నీరు ఉంది కాబట్టి నీ పరిస్థితి చూసి కన్నీరు కార్చగలిగాను. చూడగలుగుతున్నా, ప్రతి మనిషి ఏదో పరిస్థితిలో ఏదో ఒక సందర్భంలో తప్పు చేసుకుంటాడు. తన తప్పు తను తెలుసుకున్నవాడు మనిషి అవుతాడు. తన తప్పు తను సర్దిద్దుకోగలిగిన వాడు మానవుడు అవుతాడు. నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం నాశనం అయింది. మళ్ళీ నీ జీవితం నా ద్వారానే బాగుపడాలి. అవకాశం నాకు ప్లీజ్. సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం సుముహూర్తే నమస్కారం. నమస్కారం. ఇదిగోండి మీ డబ్బు. ఇదేమిటి? మీరు ఇచ్చిన 10,000 సార్. ఈ 10,000 వల్లే ఆ అమ్మాయి జీవితం నాశనం అయింది. మీ 10,000 మీరు తీసుకున్న ఆ అమ్మాయి జీవితం నిలబెట్టింది. 10,000 ఏంటి? నేను ఇవ్వడం ఏంటి? నా వల్ల అమ్మాయి జీవితం నాశనం కావడం ఏంటి? అదేంటి సార్ అలా మాట సార్? ఆ అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది. ఆ అమ్మాయితో నాకు ఏ విధమైన సంబంధం లేదని మీకు తెలుసు. కేవలం మీరు 10,000 ఇవ్వడం వల్ల నేను అబద్ధం సృష్టి చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం చేయకండి. ఆ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసుకోండి. నీతో సంబంధం ఉన్న అమ్మాయిని మా అబ్బాయికి ఎలా పెళ్లి చేస్తావయ్యా? లాయర్ గారు అలా చెప్పంటే కదా నేను చెప్పాను. లాయర్ గారు? లాయర్ గారు చెప్పడం ఏంటి? ఇక్కడే ఉన్నారు, వెళ్ళి మాట్లాడు. లాయర్ గారు, ఏమండి లాయర్ గారు, ఈ అమ్మాయికి నాకు సంబంధం ఉందని నాతో అబద్ధం సాక్ష్యం చెప్పించి ఆయనతో 10,000 ఇప్పించింది మీరు కాదు? ఏమిటి శర్మ?
ఇతను కోర్టులో చెప్పింది అబద్ధం సాక్ష్యం. భలేవారు సార్ మీరు. నేనేమిటి అబద్ధం సాక్ష్యం చెప్పించడం? ఇన్నేళ్ల నా సర్వీస్ లో నేను ఎప్పుడైనా అబద్ధం సాక్ష్యం చెప్పించడం చూశారు సార్ మీరు? ఏమయ్యా, నువ్వు నేను ఎప్పుడు కలుసుకున్నావు, ఎప్పుడు మాట్లాడుకున్నావు? ఈ కేసుతో నాకు సంబంధం ఉంది, నేను సాక్ష్యం చెప్తాను అన్నావు. సరే రమ్మన్నాను, వచ్చావు, సాక్ష్యం చెప్పావు. సార్, మీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు సరిగ్గా తెలియదు. ఆడపిల్లలు ఉండే ఉంటారు. ఒక ఆడపిల్ల ఉసురు మాత్రం పూసుకోవద్దని చెప్తున్నాను. కేవలం ఈ పిల్ల పెళ్లి పాడు చేయడం కోసం నాతో మీరు అబద్ధం సాక్ష్యం చెప్పించారు. ఏమండి ధనంజయరావు గారు, ఏమిటి న్యూసెన్స్ అంతా? న్యూసెన్స్ కాదండి, మహా న్యూసెన్స్. ఆనాడు తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని నేను చంపడానికి ప్రయత్నించానని నా మీద పోలీస్ కేసు పెట్టింది. కోర్టులో సాక్ష్యం ఇచ్చాడని ₹1,00,000 ఇతని బుట్టలో వేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ పెళ్లి ఆపేసి నా ఆస్తితో కొట్టాలని చూస్తుంది. ఇదంతా బ్లాక్ మెయిలింగ్ అండి. ఇన్స్పెక్టర్ గారు చూడండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి, లేకపోతే అరెస్ట్ చేస్తాను. నిజమే చెప్తున్నాను. కేవలం నా ఒక్క అబద్ధం సాక్ష్యం వల్ల అమ్మాయి జీవితం నాశనం చేయకండి. అంటే నువ్వు చెప్పిన అబద్ధము సాక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీర్పు చెప్పానంటావా? అంటే మేమంతా అసమర్థులం అంటావా? అబద్ధము సాక్ష్యం ఏదో నిజమేదో మాకు తెలియదంటావా? చూడు, అనవసరంగా నువ్వేదో చేయడానికి వచ్చి మరేదో చేయడానికి ప్రయత్నించు. వెళ్ళు, అమ్మాయిని తీసుకుని వెళ్ళు. ఇదిగో జడ్జి గారు కూడా కోపవచ్చు. వెళ్ళు, వెళ్ళవయ్యా. చూడు తమ్ముడు, నా మాట నమ్ము. నాకు కల్పనకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నీకు కల్పనకు ఉన్న సంబంధాన్ని చెడగొట్టడం కోసమే మీ నాన్న డబ్బారు చూపించి నాతో అబద్ధం సాక్ష్యం చెప్పించాడు. ప్లీజ్ నా మాట నమ్ము. నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయొద్దంటావు, మరి ఈ అమ్మాయి జీవితం నాశనం చేయమంటావా? అంత పవిత్రురాలైతే నువ్వే కట్టుకో. నీ ఉద్రేకాన్ని అర్థం నాకు వేరే మార్గం కనిపిస్తుంది. అసలు నువ్వెవరు? నన్నెందుకు ఆపావు? నీకు నాకు సంబంధం ఏమిటి? నువ్వు చావడానికి బ్రతకడానికి మధ్య ఉన్న సంబంధం. లేదు, నేను చావాలి, జరిగింది చాలు. అదే నేను నిర్ణయమైతే నేను కాదని నాకు సత్య ముందు నా చావుకు అభిమన్యుడే కారణమని ఈ తెల్లకాతి మీద రాసి సంతకం పెట్టి. కమా, నేరం చేసింది నేను, శిక్ష అనుభవించాల్సింది. నా శిక్ష నువ్వు వేసుకుంటే నేను చేసిన పాపాన్ని శిక్ష అనుభవించాలిగా. ఏ రాయలేదే? రాయడానికి మనసు రావటం లేదు కదా. రాసిస్తానని ఉడికిస్తానని భయం కదా. నేను ఎలాగో చస్తున్నానో పాపం ఆయన ఎందుకు చంపడం అనే? నన్ను చంపాలన్నంత కోపం దానివి బాధపడటం జరిగింది. ఎందుకు ఆగా? నువ్వు మనిషి కాబట్టి, నీకు మనసుంది కాబట్టి, ఆ మనసు మెత్తబడింది కాబట్టి. అలాగే నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉందని, నా మనసు మెత్తబడిందని నువ్వు ఎందుకు అనుకో? చూడు, సత్యం సాధిస్తా. బ్రతికించారుగా, ఏం సాధించాను? బాగా బ్రతికే మనిషిని బ్రతకనివ్వకుండా చేశారు. బ్రతికే వద్దనుకున్న దాన్ని బ్రతికించారు. ఇప్పుడు నేను బ్రతికి ఏం చేయాలంటారు? చెప్పండి, నన్నేం చేయమంటారు? మీరేసిన ముద్రతో బయట మనిషిగా తిరగల్లా, బ్రతకల్లా. ఒకవేళ బ్రతకాలనుకున్నా ఈ సంఘం నన్ను బ్రతకనిస్తుందా? అందుకే నేను చావాలంటే చావాలి. మనిషి గమ్యం చావు కాస్త. నిజమే, బ్రతకడానికి నాకు ఒక గమ్యం కావాలిగా. నీ మనసు మార్చుకోగలిగితే ఆ గమ్యం నేనే అవుతుంది. నా వల్ల నాశనం నీ బ్రతుకు, నా వల్ల బాగుంది, చాలా బాగుంది. నేను ఇంతవరకు ద్రోహం చేసిన వాళ్ళని చూశాను, నమ్మించి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని చూశాను, తడిగొడ్డుతో గొంతు కోసేవాళ్ళని చూశాను. కానీ
నేను అబద్ధాల కోరిని, నా బ్రతికే అబద్ధం, నా వృత్తే అబద్ధం. ఈ క్షణం వరకు మీకు నాకు మధ్య జరిగిన సంభాషణలు అన్నీ అబద్ధాలే. ఇక నుంచి నేను నిజంలో బ్రతకబోతున్నాను, ఒక మంచి పని చేయబోతున్నాను. నాకు మీ సహాయం కావాలని అడిగిన వాడిని నేను ఒక్కనే చూసానయ్యా. నువ్వు మనిషి అనుకోవాలో, రాక్షసుడు అనుకోవాలో, మంచివాడు అనుకోవాలో, వంచకుడు అనుకోవాలో అని నాకు అర్థం కావడం. మీరేమనుకున్నారు? స్వప్న విషయంలో మాత్రం మనిషిని, నిజంగా మనసు ఇచ్చిన వాడిని. నిజం. ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి, ఆ పిల్ల నీ జీవితంలోకి వచ్చింది కాబట్టి ఈ నిజం బయటకు వచ్చింది. లేకపోతే నా బిడ్డ బ్రతుకు అబద్ధంలో మునిగిపోయేదేగా. నేను అబద్ధం కావచ్చు, నా మాటలు అబద్ధం కావచ్చు, నా పనులు అబద్ధం కావచ్చు, నేను మీ అమ్మాయిని ప్రేమించిన విధానం అబద్ధం కావచ్చు, కానీ నా ప్రేమ మాత్రం అబద్ధం కాదు. నా ప్రేమ అబద్ధమైనా నేను మిమ్మల్ని మోసగించాలనుకున్నా ఈ రోజు నాకు నేను కావచ్చు మీ ముందు దోషిగా నిలబడాల్సిన అవసరం నాకు లేదు. కోర్టు రాస్తూ ఉన్న మీ అమ్మాయిని వదులుకుని కట్టుబడిలో కూడా లేని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న చెప్పిన ఒక్క నిమిషం వల్ల మా అందరి ప్రశ్నలు నడివెదిరిపాలయ్యాయి. ఆ రోజు నుంచి జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పకూడదు అనుకున్నా, అంత అబద్ధం ద్వారా జయించాలనుకున్నా, జయించాను. చివరికి నా ప్రేమను కూడా అబద్ధంతో జయించాను. కానీ ఆ మనసుని అబద్ధంతో జయించలేదు. నా అబద్ధం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఎలాగైనా మళ్ళీ ఆ అమ్మాయి జీవితం బాగు చేయాల్సిన అవసరం నా మీద ఉంది. మరి నీ అబద్ధం వల్ల నా కూతురు జీవితం కూడా నాశనమైంది. దాన్ని ఎవరు సర్దిస్తారు? చూడండి, తుఫాన్లోనైనా ఎదురు వెళ్ళగల ధైర్యం స్వప్నం, కానీ చిన్న గాలి దుమారానికి కూడా అట్లా తట్టుకోలేదు. నిజమే, కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలి? చేయాల్సింది మీరే. స్వప్నకు నా మీద అసహ్యం కలిగించాలి. అసహ్యం కలగడానికి ప్రత్యేకించి నేను ఏమీ చేయనక్కర్లేదయ్యా. నీ జీవితం ఇదే నీకు తెలిస్తే చాలు, అదే అసహించుకుంటుంది. నేను మారానని, మరో అమ్మాయి జీవితాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నానని తెలిస్తే మళ్ళీ మీ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. అందుకే ఈ విషయం నాకు తెలియకూడదు. అవి మళ్ళీ నన్ను ప్రేమిస్తుంది. అబద్ధాన్ని దాయగలవు, కానీ నిజాన్ని దాయగలవా? స్వప్నం నన్ను కాదని మరొకరిని పెళ్లి చేసుకున్నాను దాయాలి. ఇంత జరిగాక స్వప్నకి పెళ్లి చేస్తాను. పెళ్లి చేసుకున్నాను నేను చేస్తాను, దానికి మీరు సహకరించాలి. స్వప్న హృదయంలో నీకు తప్ప మరొకరి స్థానం లేదయ్యా. అందుకే ఆ స్థానాన్ని స్వప్న హృదయంలో శాశ్వతంగా తుడిచేయాలి. అది జరిగే పని కాదయ్యా. జరుగుతుంది. స్వప్న అబల కాదు. తను ప్రేమించిన వాడు నీతి మాలిన వాడని తెలిసినా, అబద్ధాల కోరని తెలిసినా, పచ్చి జోదగాడని తెలిసినా, వ్యభిచారం తెలిసినా వాడి కోసం పిచ్చిపోయి తలపగలు కొట్టుకునే మనిషి కాదు. పైగా అటువంటి మగాడికి బుద్ధి చెప్పాలనుకునే మనిషి. వాడి కళ్ళ ముందు ఇంకొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలనుకున్న ఆడది. స్వప్న విషయం నాకు బాగా తెలుసు. మీరు నాతో సహకరించారు. ప్లీజ్. స్వప్నం మీ కూతురు. పొరపాటున స్వప్న కన్నీరు పెడితే తురవటనే తల్లి ఉంది, ఓదార్చని తండ్రి మీరున్నారు. కానీ కల్పన కన్నీరు పెడితే తురవటానికి ఓదార్చడానికి ఎవరు లేదు. నేను తప్ప. వాళ్ళిద్దరూ మీ పెట్టి అనుకోండి. ఎవరికి న్యాయం చేస్తారు మీరు ఆలోచించి చెప్పండి. ఎప్పుడు వచ్చావమ్మా? ఎక్కడి నుంచి డాడీ? అదే బీచ్ రిసార్ట్ నుంచి. బీచ్ రిసార్టా? అక్కడికి ఎప్పుడు వెళ్ళాను? అదేమిటమ్మా, ఇప్పుడుగా నిన్ను అభిని రిసార్ట్ లో చూసొచ్చాను. అభియా? ఆయన ఢిల్లీలో ఉన్నారు డాడీ. ఆయన ఢిల్లీ వెళ్ళి 3 రోజులైంది. నో నో, ఢిల్లీ ఏమిటమ్మా ఢిల్లీ? అయ్యయ్యో, ఇప్పుడే నా కళ్ళలో కనపడుతున్నాడు రిసార్ట్ లో. అతను పక్కన ఒక అమ్మాయి ఉంది. సరే నువ్వే అనుకుని దగ్గరికి వచ్చి పలకరిద్దాం కదా అనుకుని, సరే వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుని వెనక్కి వచ్చేసాను. నేనా? నేను ఎక్కడికి వెళ్ళలేదు డాడీ. నువ్వు వెళ్ళలేదా? మరి అభి పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? రా అభి రా. ఎక్కడికి? స్వర్గానికి. ఐఎమ్ సారీ. సారీయా? అవును, నువ్వు ఒకందుకు నాతో చిందులు వేశావు, నేను ఒకందుకు నీతో తాళం వేశాను. అంటే ఇంతసేపు నాతో ఆడింది పాడింది నాటకమా? నువ్వు కావాలి కావాలని కోరుకున్నందుకు నువ్వు నన్ను కోరుకుంటున్నావు అనుకున్నాను. కానీ నన్ను కాదని వెళ్ళిపోతే నేనెటువంటి దాన్నో నీకు తెలియదు. నేను కోరుకున్న సుఖం దక్కకపోతే నేనెవ్వరిని సుఖంగా ఉండనివ్వను. మైండ్ ఇట్. నేను నమ్మలేనమ్మా. అవి నీకు అన్యాయం చేసి మరొక అమ్మాయితో తిరుగుతున్నాడంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఆ అమ్మాయి ఎవరో కాదు రెడీ.
మన ఇంటికి విడాకులు ఇప్పించమని వచ్చింది చూడు. ఆ? ఆహా, ఆ భద్రత లేకున్నాను ఆ పిల్ల. అవును. ఆహా, ఈవిడ కేసు నువ్వు ఒప్పుకోలేదంటే అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా బరిదిగించింది అన్నమాట. అవతల అది బరి తెగించి వస్తే మాత్రం యువతలు ఇతనికి ఉండాలిగా సిగ్గు. అవతల ఒక అమ్మాయి ప్రేమిస్తుందని, ఆశలన్నీ తన మీదే పెట్టుకుందని. తొందరపడి నువ్వు నిర్ణయానికి రాకమ్మా, అన్ని విషయాలు నేను తెలుసుకుంటాను. అక్కర్లేదు, నా కళ్ళతో నేనే చూశాను. ఇక నువ్వేమీ తెలుసుకోనక్కర్లేదు. నమస్కారం సార్. ఎవరయ్యా? ఏదైనా పనిపించండి సార్. నా దగ్గర పని లేదు, ఏం లేదు పావయ్యా, అసలే గొడవల్లో ఉన్నాను నేను. ఆగోయ్, ఆగు, 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 ఆగు. అవును, నేను ఎక్కడో చూసినట్టున్నాను. అభిమన్యం తోట. అవును సార్. అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి పనికి రావడం ఏమిటయ్యా? సుప్రీంకోర్టు లాయరు, నువ్వు అతనికి కావాల్సిన వాడివి, కావాల్సినంత ఆదాయం నీకు. సుప్రీం కోర్టా టెన్నిస్ కోర్టా? ఆయన లారేటండి బాబు, డబ్బులు తీసుకుని అబద్ధ సాక్ష్యాలు చెప్తుంటాడు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అబద్ధం సాక్ష్యాలు చెబుతాడా? నా మాట అబద్ధం అయితే కోర్టులో ఎంక్వైరీ చేయండి సార్. అబద్ధ సాక్ష్యాలతో ఊరుకుంటే పర్వాలేదండి. ఈ మధ్య ఒక వెధ పని కూడా చేశాడు. సరే, నువ్వేం చెప్పక్కర్లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి. అతన్ని చెప్పనే డాడీ. ఏముందండి, పెళ్లి చెడగొట్టమని పెళ్లి కొడుకు తండ్రి 10,000 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని ఆ పిల్లకి తనకి సంబంధం ఉందని కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పి ఆ పిల్ల బతుకు నాశనం చేశాడండి. దాంతో ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. అఫ్కోర్స్ మళ్ళీ బతికిందనుకోండి, అందుకే అక్కడ పని మానేశానండి. అసలు అప్పుడు చెబుదాం అనుకున్నానండి. ఏమి చెప్పక్కర్లేదు, అంతా అర్థమైపోయింది. బాగా నటించానా సార్? ఏమిటి? కిరాయ్ దేనికి? సాక్ష్యం చెప్పడానికి. స్వప్న, షట్ అప్. నా పేరు నీ నోటి నుండి రావడానికి వీల్లేదు. ఏమిటి మాట? నీతో మాట్లాడడానికి రాలేదు, ఒక పని మీద వచ్చాను. నేను ఒక లాయర్, నాకు ఒక కేసు వచ్చింది. ఆ కేసులో నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఏమిటి? ఒక త్రాస్తుడు నన్ను మోసం చేసి ప్రేమించాడు. వాణ్ణి నా నుంచి దూరం చేయాలి. దానికి ఎంత ఇమ్మంటావు? దూరం చేయటం ఒకటేనా? కాదు, ఉరి తీయించాలి. అంత ఘోరమేం చేశాడు? మనసుని ఫుట్బాల్ లాగా వాడుకున్నాడు. ఎటు తన్నినా తిరిగి తన కాలి దగ్గరికే వస్తుందనుకున్నాడు. ఎవరు? చెప్పానుగా, త్రాస్తుడని. నిన్ను ప్రేమించింది నేనే, అయినా ప్రేమించడానికే అబద్ధమాడాను. ప్రేమ? అది ప్రేమ? అవును, ప్రేమే. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. ఆఫ్టర్ ఆల్ ప్రేమించడం కోసం 2-3 అబద్ధాలు ఆడితే తప్పేం లేదే. మై లవ్ ఈజ్ ప్యూర్. ప్యూర్? ఆఫ్ కోర్స్, వెరీ ప్యూర్. నీ ప్రేమ ఎంత పవిత్రమైనదో ఆ తోటలోనే కనిపించింది. ఏం కనిపించింది? దేనితోనో తాగి తద్దనాలాడేవా లేదా? దానిలో తప్పే ఉంది? తప్పే ఉందా? ఒకరిని ప్రేమించి మరొక దానితో తిరగడం తప్పు కదా? అరే, ఆ పిల్లతో నాకు నీకంటే ముందు నుంచి పరిచయం ఉంది. అయితే ఆ విషయం ముందే నాకెందుకు చెప్పలేదు? చూడు స్వప్న, నాకు మరో ఆడదంతా పరిచయం ఉందని ఏ మగాడని చెప్తే ఏ ఆడ సహిస్తుంది చెప్పు? అంటే మోసం చేశావన్నమాట. నో, నేను నిన్ను మోసం చేయలేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మరి ఆ అమ్మాయి? ఆ అమ్మాయి ఆఫ్టర్ ఆల్ జస్ట్ గర్ల్ ఫ్రెండ్. ఓ, గర్ల్ ఫ్రెండ్. మరి నేను? నువ్వు నా ప్రేయస్, నా కాబోయే భార్య. స్వప్న, దిస్ ఈజ్ మోడర్న్ సొసైటీ. ఇట్ ఈస్ 1984. భార్య భార్యే, ప్రియురాలు ప్రియురాలు. భార్య ఉన్నా కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పులేదు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మన పెళ్ళైంది అనుకో, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నానుకో, నేనేం పట్టించుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓహో, అంత గొప్ప సంస్కారమా నాయనా నీది? ఇంత గొప్ప సంస్కారం ఉన్న మనిషిని ఈ ప్రపంచంలో నేనెక్కడా చూడలేదు. అంత గొప్ప సంస్కారవంతుడు నాకు ప్రేమికుడుగా దొరికినందుకు నా జన్మ ధన్యమైపోయింది. ఒక 10,000 రూపాయల కోసం ఒక ఆడదాని జీవితం నాశనం చేసేవే, అది కూడా సంస్కారమేనా? ఆ అమ్మాయి కూడా గర్ల్ ఫ్రెండా? అది నా వృత్తి. ఓహో, వృత్తి పేరు మీద గొంతులు కూడా కోస్తావన్నమాట. స్వప్న, అది నీకు సంబంధించిన విషయం కాదు. నువ్వు నేను మాట్లాడుకోవాల్సింది మన ప్రేమల గురించి, మన పెళ్లిని గురించి. మిగతా విషయాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఆడది మగవాడి మనసులోకి ప్రవేశించాలి తప్ప అతని వ్యవహారాలకు కాదు, అతని వ్యాపారాలకు కాదు. అయినా మగవాడు నిలదీసి అడిగే ఆడదంటే నాకు పరమస్తాయి. మరి నీకు ఇన్ని పట్టింపులున్నాయని ముందే నాకెందుకు చెప్పలేదు? నువ్వు అడిగుంటే నేను చెప్పుండేవాడిని.
నీ మనస్తత్వం నాకు ముందే తెలుసుంటే నేను అసలు ప్రేమించి ఉండేవాడినే కాదు. అలాగా? ఇప్పుడొచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రేమించడం మానే. నేను నిన్ను మర్చిపోయాను, నువ్వు నన్ను మర్చిపో అని చెప్పడానికి ఇంత దూరం వచ్చాను. ఇలాంటి కబుర్లు చాలా మంది చెప్తారు, కానీ ఇళ్ళకెళ్ళి మంచం ఎప్పటి వెక్కి వెక్కి ఏడుస్తారు. మళ్ళీ టెలిఫోన్ చేసి హలో డార్లింగ్ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు నాకు వివరిస్తారు. చూడు, నువ్వు నన్ను మర్చిపోవడం తేలిక కాదు. మనం గడిపిన క్షణాలు అలాంటి, ఆ రోజులు అలాంటి. యు కెన్ నెవర్ ఫర్గెట్. ఏ క్షణంలో అమ్మాయితో నిన్ను చూశాను, ఆ క్షణంలోనే నేను నిన్ను మర్చిపోయాను. చూడు స్వప్న, మొదటి చూపు మొదటి ప్రేమ అంత తేలిగ్గా మర్చిపోయేవి కావు. నేను బ్రతికుండగా నువ్వు నన్ను మర్చిపోవటం జరిగే పని కాదు. ఆ భ్రమలో ఉంటావనే హెచ్చరించడానికి వచ్చాను. నేను ఆడదాన్ని, జరిగిన దానికి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చే ఆడదాన్ని కాదు. పిచ్చెక్కి ఆత్మహత్య చేసుకునే ఆడదాన్ని కాదు. దిస్ ఇస్ స్వప్న. మిస్టర్ అభిమన్యు, ఇవి భారతం నాటి రోజులు కావు. దిస్ ఇస్ మోడర్న్ టైమ్స్ 1984. నీ కళ్ళ ముందే నిన్ను మర్చిపోగలను, మరొకరిని హాయిగా పెళ్లి చేసుకోగలను. గుడ్ బాయ్. ఏమిటి ఇలా వచ్చారు? ఆ పాట పాడింది నువ్వా? అవును, అది ఏ మాసం పాట? ఆ పాట నీకు ఎలా తెలుసు? చిన్నప్పుడు మా అక్క నేర్పింది. అక్క? అక్కంటే చిన్నప్పుడు పాడుపడిన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఆకలితో ఏడుస్తూ మీరు నేను ఇది వింటారా? ఓ ఇది కళ 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 మనమిలా ఇలా ఇలా. హలో, ఎవరండి? నువ్వా? మీరెవరు? నువ్వు అక్కడెందుకున్నావు? నేనెవరో తెలిసిన వాళ్ళకి ఎందుకున్నానో తెలీదా? కాపురం పెట్టేశావా? ఎవరు? ఏమో తెలీదు. హలో. మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ పెట్టేసింది. అసలు ఎవరిది? మాట్లాడే విధంగా మాట్లాడితే మధ్యలో ఎవరో ఫోన్ కట్ చేయరు.
ఎందుకు ఫోన్ చేశావు? ఎలాగున్నావు కనుక్కున్నావని. ఈ పాటికి తెలిసే ఉంటుందిగా. అంటే నాతో కాపురం పెట్టేస్తావు అన్నమాట. ఇంకా లేదు, పెట్టబోతున్నా. ఆమె పేరు తార, పెళ్ళయింది. అయినా నా వెంట పడుతుంది. నేను కాదన్నానే నా మీద కక్ష సాధించాలని చూస్తుంది, అంతే తప్ప. నాకేం చెప్పక్కర్లేదు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. అమ్మతో మాట్లాడొచ్చి నేను తీసుకెళ్తాను. నువ్వు నిజంగా ఓ ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి ఇదంతా చేసుంటే నేనెప్పుడూ కాదన్నాను బాబు. వెళ్ళి వెంటనే ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురా. వెళ్ళి. ఎక్కడికి? బయటికి. ఎవరి దగ్గరికి? నన్ను కావాలనుకునే వాడి దగ్గరికి. రోడ్డున పడ్డామన్నమాట. అమ్మ పెట్టినప్పుడు అడుక్కు తినాలిగా. మూడుండగానే ఆడది బరి తెగించిందంటే ఆడదాన్ని ఏమన్నది? మొగుడుండగానే ఆడది బరి తెగించాల్సి వచ్చింది అంటే ఆ మగాన్ని ఏమనాలి? ఇంతవరకు సహించాను, భరించాను, ఓపిక పట్టాను. అది నేను అనాల్సిన మాట. ఆశ్రయం కోసం చిన్నపిల్లగా నీ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వయసున్న నువ్వు నన్నేం చేశావు? నీ పెళ్ళాం పోగానే బ్రతుకంటూ తెలియని నన్ను బలవంతం చేశావు. పెళ్ళాంగా ఉండిపోమన్నావు. ఉండకపోతే పోలీసులకు అప్పగిస్తానని భయపెట్టి మెడ వంచి తాళి కట్టావు. నీకు వయసున్నప్పుడు నాకు వయసు రాలేదు. నాకు వయసు వచ్చాక నీ వయసు ఉడిగిపోయింది. నువ్వు సుఖపెట్టావు, నన్ను సుఖపడ్డావు. అందుకే నా సుఖం నేను చూసుకుంటున్నాను. ఇందాక మాట్లాడుతుండగా మధ్యలో ఫోన్ పెట్టేసింది నువ్వేనా? ఊరు పేరు చెప్పకుండా మాట్లాడింది మీరేనా? ధైర్యాన్ని బాగానే పుంజుకున్నావు. కూర్చోండి. ఏదో సొంత ఇల్లులా మర్యాద చేస్తున్నావే. సొంత ఇల్లు కాకపోయినా పరాయి ఇల్లు మాత్రం కాదు. కట్టుకోకపోయినా బాగానే ఆకట్టుకున్నాడు కాబట్టే కలిసి బ్రతుకుతున్నాం. ఎందుకలా నవ్వుతున్నారు? ఇది కలిసి బ్రతకడమా, కలిసి ఉండడమా? మీరెలా అనుకుంటున్నారు? అభి ఇంటికి వచ్చిన ప్రతి ఆడపిల్ల నీలా కలిసి బ్రతకాలని అనుకుంటుంది. తీరా కలిసాక గాని అసలు రంగు బయటపడదు. ఏమిటి అలా నిలబడిపోయా? ఇలారా? అర్థం కాలేదా? అభికి ఏమనుకోకు, మా అల్లుడిని అలాగే పిలుస్తాను. అభికి ఈ గది, ఆ మంచం మాత్రం పర్మనెంట్. ఈ గదికొచ్చే అమ్మాయిలు, ఆ మంచం మీద వేసే దుప్పట్లు మాత్రం పర్మనెంట్ కాదు. ఇప్పుడు అర్థమైందా? ఆహా, ఆయన గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నేను కలిసాకేగా నువ్వు కలిసావు. నీకు తెలుసో లేదో, అభి స్వప్న అనే లాయర్ని ప్రేమించాడు. దాన్ని వదిలించుకోవడానికే నన్ను తగులుకున్నాడు. ఇప్పుడు నేనుండగానే మళ్ళీ నిన్ను తగులుకున్నాడు. అదేమిటో అతని టైపు. ఏ పూట ఏ హోటల్లో భోజనం బాగుంటే ఆ హోటల్లో తింటుంటాడు. హోటల్స్ అన్ని బోర్ కొడితే తిరిగి నా ఇంటికే వస్తాడు. అవును, అతనికి ఇల్లుంది, ఆ ఇంట్లో అమ్ముంది. మరి నిన్ను అక్కడ పెట్టి ఇక్కడ పెట్టాడేమిటి? అక్కడే పెట్టబోతున్నారు. అది చెప్పడానికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళమ్మ ఇప్పుడు నీ మొహం కూడా చూడదు. ఆ ఇంట్లో కోడలుగా కాలు పెట్టాలంటే నేనే పెట్టాలి. ఎందుకంటే వేసికి ఆ ఇంట్లో స్థానం లేదు. వేసియా? నేనే అలా చెప్తాను. అలా చెప్పకపోతే నాకు ఆ ఇంట్లో స్థానం ఉండదు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అరే, నీ కోపం కూడా వస్తుంది. వెళ్తాను. నీ సంసారం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్తాను. నా దగ్గర లేనిదేమిటో నీ దగ్గర ఉన్నదేమిటో తెలుసు. అరే, రాధాకృష్ణ బొమ్మ నేనుండగా లేదే. నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకున్నావా? పాపం, రాధాకృష్ణలాగా ఉందావనా? నువ్వెలా రాధు అవుతావు? నేను రాధని అంటే అత్తయ్యని. అభి నా కల్లుడు. ఇది ఎక్కడిదో తెలుసా? మేమిద్దరం సింగపూర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. బాగుంది కదా? అరే, కట్టెను కొత్తదే,
పర్వాలేదు. సీనరీ బాగుంది. పాత రంగులు మూసివేయడానికి కొత్త సీనరీ తెచ్చి పెట్టుకున్నాడు. అదే దుప్పటి మాదే ఇది. నువ్వు వచ్చాక అసలు దుప్పటి మార్చలేదా? మార్చిపోయినట్టుంది. టేప్ రికార్డరు పాతది మార్చేశాడే. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు రాత్రిపూట మూడు కోసం మ్యూజిక్ వేసుకునేవాళ్ళం. మీరు అంతేనా? ఆకేసి పప్పేసి గుప్పేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. ఆకేసి పప్పేసి గుప్పేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. ఆకలి తీరే పోయింది అత్తారింటికి దారేది. ఇలా 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 ఇలా. ఈ పాట నేనే పాడాను. ఎవరు నేర్పారు? మా అక్క. ఇప్పుడు మీ అక్క ఎక్కడుంది? చిన్నప్పుడే తప్పిపోయింది. ఈ పాట మీరు విన్నారా? ఎక్కడా? రేడియోలోనా? బహుశా మీరు రేడియోలోనే వినుంటారు. ఈ పాట మా ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఎవరా ముగ్గురు? నేను, మా అక్క, అభి. అభియా? అభియా? అవును. చిన్నప్పుడు నన్ను మా అక్కని ఎవరు ఎత్తుకుపోయి గదిలో పడేస్తే మా ఆకలి తీర్చాడు. ఏమండి ఏమండి